ఎందుకు దాగి ఉన్నావు అలాగే చూడండి. అంటే భక్తులు ఏమంటారు అంటే, యెహోవా నీవెందుకు దూరంగా, అంటే దేవుడు మనకు కష్టము శ్రమలు ఎదురైనప్పుడు మనం చేసిన ప్రార్థనకు మనకు జవాబు రానప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు నాకు దూరం అయిపోయింది, దేవుడు నన్ను విడిచిపెట్టిపోయింది, దేవుడు నేను చేసిన ప్రార్థన ఆలకిత్తలేదు. అందుకే అంటే భక్తుడు ఏమంటాడు, యెహోవా నీవెందుకు దూరముగా నిల్చుచున్నావు, ఆపత్కాలములో నువ్వెందుకు దాగి, అంటే దేవుడు దాగి ఉంటాడా? అంటే చూడండి, నాకు ఆపద వచ్చింది ప్రభు, నా ప్రార్థనకు నువ్వు జవాబిత్తలేవు, నువ్వెందుకు దాగి ఉన్నావు? మనుషులు కాదు దాగి, దేవుడు అంటే నువ్వు ఎందుకు దాగి ఉన్నావు, నా ప్రార్థనకు జవాబిత్తలేవు, ఎన్నోసార్లు ప్రార్థన చేస్తే నా ప్రార్థనకు ప్రతిఫలం ఇత్తలేవు. శత్రులేమో అనేకమైన నా మీద లేస్తున్నారు, రకరకాలుగా నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు, నేను ఎన్నో ప్రార్థన చేస్తున్నా, ఎందుకు ప్రభావ మౌనంగా నాతో మాట్లాడతలేదు? కొన్నిసార్లు నాకు శ్రమలు కష్టాలు ఎదురైనప్పుడు దేవుడు మౌనం ఉంటూ, దేవుడు మౌనం ఉన్నాడని మనల్ని విడిచిపెట్టిండు, మనకు దూరం అయిపోయిండని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఆ శ్రమల్లో ఉన్నప్పుడు మనకు దగ్గర, శ్రమల్లో నీకు నేను తోడై ఉంటానని దేవవాక్యం చెల్లిస్తుంది. శ్రమల్లో నేను నీకు తోడై ఉంటాను. మనం కొన్నిసార్లు మన ప్రార్థన చేసినప్పుడు జవాబు రానప్పుడు, మనం కన్నీళ్ళలో దుఃఖంలో ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఆ ప్రతిఫలం రానప్పుడు, మనం ఎక్కడైనా ఇళ్ళని ప్రార్థన చేసుకొని పోయినప్పుడు అపజయం కలిగినప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకించలేదు కావచ్చు, నా మొర వినలేదు కావచ్చు, ఈ శోధన నాకు వచ్చేసిందని మనం సడన్గా అంటారు. కానీ ఏదైనా శోధన వచ్చినా కష్టం వచ్చినా అన్నీ మనం అంతా మనం నేర్పరు. ఏదైనా మన జీవితంలో వచ్చిందా అది మనకు ఒక అనుభవం నేర్పుతుంది. దాని నుంచి మనం ఎలా బయటపడలో దేవుడు తప్పించేవాడు ఉండదు. కానీ కొద్దిగా దేవుడు మనల్ని కొన్నిసార్లు విశ్వాసం చూస్తాం, మనం ఎంత విశ్వాసం చేసిన ప్రార్థన కూడా మరి నేను ఆ వెంటనే జవాబు ఇవ్వకపోతే నువ్వేమనుకుంటున్నావు, నీకు పరీక్షించు. నువ్వు మరి ఆ దేవుడి మీద తిరిగిపడతావా? మరి దేవుడు చూడండి, యోబు యొక్క కుటుంబం ఆ కుమారుడు అంతా చనిపోయినప్పుడు యోబు తన జీవితంలో మొదట భక్తి ఎంత ఉందో చివరి వరకు కూడా ఆ భక్తిలో ఎప్పుడు కూడా కదలలేదు. కానీ అతని యోబు భార్య దేవుడు చూసి చచ్చిపోవచ్చు. ఇంకా ప్రభా దేవదేవ అంటున్నాను, ఇంకా దేవుడు ఎక్కడ ఉన్నా అన్ని పోయినాయి కదా. బైబిల్లో దేవుడిని దూషించిన స్త్రీ ఎవరైనా అంటే యోబు భార్య. బైబిల్ మొత్తానికే పరిశుద్ధ గ్రంథంలో దేవుని దూషించిన స్త్రీలు ఎవరు ఉన్నారంటే యోబు భార్య మాత్రమే. అంటే ఆ శ్రమల్లో కష్టాల్లో తట్టుకోలేకపోయింది. కానీ యోబు మౌనంగా ఉన్నాడు. దేవుడు నన్ను చివరి శ్వాస వరకు నన్ను బ్రతికిస్తాడు, బతికించకపోయినా దేవుడికి మహిమ కలుగును గాక, దేవుడు ఇచ్చి దేవుడు తీసుకొని దేవుడికి స్తోత్రం కలుగును గాక చెప్పిండు. అలా ఎప్పుడైతే చెప్పిండో ఆ యోబుకు రెండంతలు ఆశీర్వదించాడు. యోబు నా శ్రమల్లో కష్టాల్లో నలిపినప్పుడు మౌనంగా ఉన్నాడు, ఓర్చుకున్నాడు. దేవుడు రెండంతలుగా ఆశీర్వదించి చూడండి. దేవుడు మనం ఎప్పుడు మనకు దూరం కాదు, మనుషులు కాదు. మనుషులు కొన్నిసార్లు మనకు దూరం అయితే దేవుడు ఎప్పుడు మనకు దూరం కాదు. శ్రమల్లో కష్టాలకు మనకు సమీపంగా ఉంటాడు.